ఎస్ బ్రేకింగ్ న్యూస్ నామ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నగారాలో నేడు కీలక ఘట్టానికి అడుగుపడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఇక 24 వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న జరగనుంది. 14న ఫలితాలు వెలువడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నగరాల్లో నేడు కీలక ఘట్టానికి అడుగుపడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సోని, మనం చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఎన్నికల సంఘం ఈ రోజు అయితే నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తంగా ఈ వ్యవధిలో సెలవు దిన వాళ్ళు మినహా మిగతా అన్ని పని దినాలు మొత్తంగా కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి మొత్తంగా కూడా షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేసేందుకు రిటర్నింగ్ ఆఫీస్ లో మొత్తంగా కూడా ఈ యొక్క నామినేషన్లను సమర్పించవలసి ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల అధికారి నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు కూడా మొత్తంగా పూర్తి చేసినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందుబాటులో ఉండేటటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలన్నింటినీ కూడా సక్రమంగా పాటించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎవరైతే నామినేషన్లు దాఖలు చేస్తారో 21 వరకు దాఖలు చేసినటువంటి నామినేషన్లను మొత్తంగా కూడా 22 అయితే మొత్తంగా పరిశీలన చేస్తారు. 22 తారీఖు పరిశీలన చేసిన తర్వాత 24వ తేదీన నామినేషన్లు ఎవరైతే ఉపసంహరించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు, అంటే 3 గంటల నుంచి 5 గంటల లోపు మొత్తంగా కూడా వీళ్ళ యొక్క నామినేషన్ అన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అయితే అదే రోజు తుది జాబితాను ఎవరైతే నామినేషన్ ప్రక్రియ నుంచి వైదొలుగుతారో వైదొలిగిన తర్వాత 24వ తేదీన సాయంత్రం ఎవరైతే బరిలో ఉండేటటువంటి అభ్యర్థుల తుది జాబితా సాయంత్రం వరకు, ఆ రోజు 24వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థుల జాబితా కూడా వెలువడుతుంది. అయితే ఈ యొక్క ఎన్నికలు ఉప ఎన్నికలు మొత్తంగా కూడా అయితే 11న జరుగుతాయి. 11న జరిగిన తర్వాత మొత్తం 14న అయితే నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ కూడా ఉంటుంది. అది యూసుఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తంగా కట్టుదిట్టమైన అయితే భద్రత కూడా ఏర్పాటు చేశారు. 14వ తేదీ నవంబర్ 14వ తేదీ సాయంత్రం వరకు అయితే ఫలితాలు విడుదల కాబోతాయి. అయితే ఆ రిజల్ట్ మొత్తంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క బై ఎలక్షన్ లో డిజిటల్ నామినేషన్ కు కూడా శ్రీకారం చుట్టారు ఇటు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల సంఘం అయితే పోర్టల్ లోపల ఒక వెబ్సైట్ ను ప్రారంభించారు. ఆ వెబ్సైట్ ద్వారా అయితే డిజిటల్ నామినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు అయితే ఆన్లైన్ నామినేషన్ కూడా దాఖలు చేయాలి. అయితే నామినేషన్ ఫారం ఆన్లైన్ లో సమర్పిస్తే క్యూఆర్ కోడ్ తో కూడినటువంటి అయితే అభ్యర్థుల ప్రింటెడ్ హార్డ్ కాపీ ఏవైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ ప్రింటెడ్ కాపీ క్యూఆర్ కోడ్ తో సంబంధించినటువంటివి కూడా అక్కడ జత చేయవలసి ఉంటుందని కూడా అయితే ఎన్నికల కమిషన్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ డిపాజిట్ బ్యాంక్ ట్రెజరీ క్రియేట్ అయి ఉంటే అదే కాకపోతే ఒకవేళ ఆన్లైన్ లో క్రెడిట్ కాకపోతే మాన్యువల్ గా కూడా అయితే ఎన్నికల అధికారికి సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి అయితే రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా దానికి వివరాలకు ఆన్లైన్ దరఖాస్తులో ఏదైనా అభ్యంతరాలు ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ ని సంప్రదించాలంటూ కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే మొత్తంగా కూడా ఎన్నికల అధికారులు వివరాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఉప ఎన్నికలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ అయితే మృతి చెందడం వలన ఈ యొక్క ఉప ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే బైపోల్ అబ్జర్వర్ గా అయితే మొత్తంగా సంజీవ్ కుమార్ లాల్ ను ఈ యొక్క బైపోల్ అబ్జర్వర్ గా నియమించింది. మొత్తంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ అయితే మొత్తం పరిశీలన కేంద్రం ఎన్నికల సంఘం 2014 బ్యాచ్ కు చెందినటువంటి ఆ యొక్క మొత్తంగా సంజీవ్ కుమార్ లాల్ 14వ బ్యాచ్ కు 2014 బ్యాచ్ కు చెందినటువంటి అయితే ఆదివారం అయితే ఈయనను నియమిస్తూ అయితే ఖరారు చేసింది. ఈయన ఎన్నికల ఖర్చు, ఎన్నికలకు సంబంధించిన మొత్తం పూర్తి వ్యవహారాలను అన్నిటి కూడా ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో ఈ యొక్క ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.